సిబిఐ విషయంలో. కాబట్టి ఈ ప్రభుత్వం మారుస్తున్నటువంటి మాటలు ఏవైతున్నాయో నేను ఇంతకుముందు అని చెప్పిన, ఒక కాళేశ్వరం కాదు ఏది కూడా ఇవ్వట్లే. కాబట్టి దర్యాప్తుకు భయపడుతున్నది ఎందుకు, దర్యాప్తు విషయంలో మారుస్తున్నది ఎందుకు? వాట్ ఆర్ యువర్ రియల్ పొలిటికల్ అబ్జెక్టివ్స్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్? రాజకీయ లక్ష్యాలు ఏవైతున్నాయో మారినవి ఏంటి, ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నా. రెండో విషయం ఫార్మాసిటీ. ఈరోజు ముఖ్యమంత్రికి ఒకరోజు మాట్లాడిన దానికి ఇంకొక రోజు మాట్లాడిన దానికి సంబంధం ఉందా, ఏంది తేడా? యాక్చువల్ మోటివేషన్ ఏంటి, డ్రైవింగ్ పాయింట్ ఏంటి? ఈరోజు 20,000 ఎకరాలు అక్విజిషన్ ప్లాన్, సుమారుగా 13,000 ఎకరాలు ఇప్పటి వరకు ప్రొక్యూర్ అయినాయి, అంటే అక్వైర్ చేసినాయి అనేది అంచనా సుమారుగా. మీరందరూ కూడా గమనించాలా, ఏదైతే వీళ్ళ ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అనేక సార్లు. 500 కంపెనీలు సుమారుగా దరఖాస్తు చేసుకున్నాయి అనేది ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది. ఇవంతా చేస్తున్నప్పుడు ఈరోజు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ పెట్టుబడులు ఒకవైపు కావాలని బీజేపీ ఆశిస్తున్నది, తెలంగాణ అభివృద్ధి జరగాలని. ప్రభుత్వాలు మారొచ్చు కానీ అభివృద్ధి కుంటుపడద్దు అని ఆశిస్తున్నారు. అయితే ఆశిస్తున్న సమయంలో ప్రభుత్వానికి రాకముందు లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి 10 రోజుల క్రితం మేము రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఫార్మాసిటీ మామూలు ప్రాజెక్టు కాదు, ఏదో 50 ఎకరాలు 20 ఎకరాల ప్రాజెక్టు కాదు, ఏదో ఒక రోడ్డు కాదు. ఇంత పెద్ద బృహత్ విషయంలో స్పష్టమైన ఆలోచన లేకుండా ఇది అనాలోచితంగా చెప్పిందో నేను అనుకోను. రద్దు చేస్తామని చెప్పిన తర్వాత 31 డిసెంబర్ 10 రోజుల క్రితం రద్దు చేస్తా అన్న తర్వాత 31 డిసెంబర్ రోజు ఈ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించడం జరిగింది. మొదలు రద్దు చేస్తున్నాం, ఆ తర్వాత 31 డిసెంబర్ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా 4th నవంబర్ రోజు, అంటే నేను చెప్పేది డిసెంబర్ 31 కన్నా ముందు, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం సీఎం కాదు. 4th నవంబర్ రోజు డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఉండేటువంటి నాయకుడు బట్టి విక్రమార్క గారు కాళేశ్వరం విషయంలో ఇతర విషయాల్లో అన్నిట్లో కూడా కేంద్ర విజిలెన్స్ ఇతర దర్యాప్తు సంస్థలతో, అంటే అనేక అవినీతి విషయంలో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయంలో రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాము అని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం వెనుక అసలు రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద రియల్ సీక్రెట్? What made the present CM to take back the declared decision? Kodan Reddy, Disciplinary Committee Chairman, Congress Party Senior Nayakudu, Kisan Congress Nayakudu, వీరు 4th జనవరి రోజు ఫార్మాసిటీ రద్దు చేస్తామని మళ్ళీ ప్రకటించారు. అంటే ఇది ఒక డిజార్గనైజ్డ్ ఎఫర్ట్ కనబడుతున్నది కావచ్చు, కాదు. ఇది ఒక పథకం ప్రకారం, వ్యూహం ప్రకారం సెటిల్మెంట్ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ దిశలో వెళ్తున్నదా? ఒక ప్రైవేటు రాజకీయ నాయకులు